మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. కథ యాక్టర్ని ఎంచుకుంటుందా, లేదు అంటే యాక్టర్సే కథని ఎంచుకుంటారా? ఇంట్రెస్టింగ్ కదా. భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నటువంటి నటుడు మాధవన్ గారు. రీసెంట్గా ఆయన నటించినటువంటి హిసాబ్ బరాబర్ ZEE5 వేదికగా రిలీజ్కు సిద్ధమైంది. ప్రమోషన్స్లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూస్లో ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేస్తున్నారు. అయితే తన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇప్పటికీ మాధవన్ గారు భయపడతారంట. అంటే మరికొన్ని గంటల్లో నా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటే చాలు తెలియని ఒక భయం, ఒక ఆందోళన వచ్చేస్తుంది. నిజం చెప్పాలంటే నా కెరీర్లో 2 క్షణాలు నరాలు తెగేంత ఉత్కంఠ కలిగిస్తాయి. సినిమా షూట్లో మొదటి రోజు భయం వేస్తుంది, అలాగే సినిమా రిలీజ్ మొదటి రోజు ఆగే అటువంటి ఆందోళన కలుగుతుంది అని చెప్పి అన్నారు. ఇక రిలీజ్ రోజు ప్రజల అభిప్రాయాలు బయటకు వస్తాయి కదా, ఆశించిన స్థాయిలో లేకపోతే నీ గేమ్ ఓవర్ అని అంటారేమో అని ఒక భయం కూడా నాకు పుడుతుంది. ఇలాంటి ఇండస్ట్రీలో, ఇలాంటి పరిశ్రమలో 25 ఏళ్ళుగా నేను ఇలా కొనసాగుతున్నాను అంటే అసలు సులభం కానే కాదు. కొంతమంది హీరోలు 25 నెలల్లోనే అవకాశాలను కోల్పోతారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. నన్ను ఎంతోమంది ప్రేక్షకులు ఇప్పటికే ఆదరిస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. వారి అభిమానమే నన్ను ఇంకా పరిశ్రమలో కొనసాగేలా చేస్తోంది. అది లేకపోతే ఎప్పుడో నేను కనుమరుగైపోయి ఉండేవాడిని అని చెప్పి అన్నారు. అండ్ ఇక ఓటీటీల గురించి మాట్లాడుతూ ఒక్కోసారి కథ ఆధారంగా నిడివి ఎక్కువటువంటి కంటెంట్స్ చేయాల్సి వస్తుంది. వాటిని థియేటర్లో రిలీజ్ చేయలేం. ఇప్పటి వరకు ఓటీటీలో వచ్చినటువంటి నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే కనుక 8 ఎపిసోడ్లు కూడా ఉన్నాయి. అలాంటి కథను తగ్గించి థియేటర్లో రిలీజ్ చేయలేం కదా. మరి ఇప్పుడు హిసాబ్ బరాబర్ కూడా అలాంటి కథే, అందుకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. అందరూ ఆదరిస్తారని చెప్పి నమ్మకం ఉంది నాకు అని చెప్పి మాధవన్ గారు చెప్పారు. మాధవన్ గారు హీరోగా అశ్విని ధీర్ తెరకెక్కించినటువంటి హిసాబ్ బరాబర్, ఇందులో ఆయన ఒక నిజాయితీ గల టికెట్ కలెక్టర్ క్యారెక్టర్లో మనకు కనిపిస్తారు. అండ్ జియో స్టూడియోస్ ప్రొడ్యూస్ చేసింది. 24th నుంచి ZEE5 వేదికగా ఇది స్ట్రీమ్ కాబోతుంది అన్నమాట. ఇక ఇంకొకరు ఒక గుడ్ న్యూస్ని షేర్ చేయడం జరిగింది. సో ఎవరు వారు, ఏమిటా గుడ్ న్యూస్ అనే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లను మనం మాట్లాడుకోవాల్సింది. యంగ్ హీరో ఒక గుడ్ న్యూస్ని షేర్ చేశారు. టాలీవుడ్ అదే కిరణ్ అబ్బవరం గారు శుభవార్త చెప్పారు. తాను తండ్రిని కాబోతున్నట్టుగా చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం ఉదయం పోస్ట్ పెట్టారు. మరి వైఫ్ రహస్యతో దిగినటువంటి ఒక స్పెషల్ ఫోటోని కూడా షేర్ చేశారు. క్యాప్షన్ ఏంటో తెలుసా? మా ప్రేమ పెరుగుతోంది. ఈ సంతోషకరమైన సమయంలో అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి అన్నారు. దీనిపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ కిరణ్ అండ్ రహస్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిజం చెప్పాలంటే 2019 రాజావారు రాణి గారితో కిరణ్ గారు తెరంగేట్రం చేశారు. అండ్ అందులో రహస్య హీరోయిన్గా నటించారు. ఆ మూవీ షూటింగ్లో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడటం, తర్వాత ప్రేమగా మారటం, లాస్ట్ ఇయర్ ఆగస్టులో వాళ్ళిద్దరు వివాహ బంధంలో అడుగుపెట్టడం, కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహం జరగటం. మరి ఈ రోజులా ఈ గుడ్ న్యూస్ మనం వినటం జరిగింది. సినిమాల విషయానికి వస్తే కనుక తర్వాత కిరణ్ అబ్బవరం మరో బ్యూటిఫుల్ సినిమా దిల్రుబా అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్తో పాటుగా ఒక గుడ్ టైటిల్ గురించి కూడా మాట్లాడుకుందాం. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం తెలుసుకోవాల్సింది, తిరుమల శ్రీవారిని డాకు మహారాజు టీం వారు వెళ్ళి సందర్శించుకొని స్వామివారిని దర్శించుకొని ఆశీర్వచనాలు అందుకోవడం జరిగింది. సో VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో డైరెక్టర్ బాబీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట వీరిద్దరు కూడా ఫొటోస్ దిగేందుకు మరి అలా ముందుకు రావడం, భక్తులందరూ కూడా వారితో ఫోటోలు దిగేందుకు పోటీ పడటం. ఈ సందర్భంగా బాబీ గారు మాట్లాడుతూ డాకు మహారాజ్ సినిమా గొప్ప విజయాన్ని సాధించింది, మరి చాలా ఆనందంగా ఉంది అని చెప్పి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి సినిమాకి కూడా స్వామివారి ఆశీస్సులు పొందటం ఆనవాయితీ అని చెప్పి తమన్ గారు చెప్పారు. అప్పుడు వారు అన్న మాట ఏంటంటే, NBK తమన్ అనే బిరుదు అభిమానుల నుంచే నాకు వచ్చింది అని చెప్పి తమన్ గారు చెప్పడం జరిగిందనమాట. సినిమాలకు సంబంధించి, సినిమా వారికి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ హ్యాపీ కబుర్లను, హ్యాపీ మూమెంట్స్ మనం షేర్ చేసుకుంటున్నాం కదా మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రికార్డ్ క్రియేట్ చేసిన సంక్రాంతి హీరో గారి సినిమా గురించి. మరే ఈ సంక్రాంతికి మంచి ఎంటర్టైన్మెంట్తో
మంచి హిట్ అందుకున్నటువంటి విక్టరీ వెంకటేష్ గారి గురించి మాట్లాడితే, అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో వెంకటేష్ గారు హీరోగా ఈ సినిమా మన ముందుకు వచ్చింది. Jan 14th రిలీజ్ అయింది. మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. దీంతో ఎన్నో రికార్డ్స్ని క్రియేట్ చేసుకుంటుంది. సో రిలీజ్ అయినప్పటి నుంచి థియేటర్లో హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా 5వ రోజు 12.75 crores వసూలు చేసింది. దీంతో ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో 5వ రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాల లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉండటం ట్రేడ్ వర్గాలు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో RRR సినిమా 13,63,00,000. రెండో ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాం 12,75,00,000. ఇక మూడో ప్లేస్లో అలవైకుంఠపురం 11,43,00,000. నాలుగో ప్లేస్లో బాహుబలి 2 11,35,00,000. ఐదో స్థానంలో ప్రభాస్ గారి కల్కి 2898 AD సినిమా 10,86,00,000తో ప్లేసెస్లో ఆ స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. అండ్ 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్లో సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది కదా, అక్కడ ఈ సినిమా విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లోనే ఆల్ టైమ్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లో తొలి రోజు ఈ సినిమా $7 లక్షల రాబట్టిందనమాట. అండ్ టీం అక్కడ $2 మిలియన్ సాధించినట్టుగా తెలియజేశారు. వెంకటేష్ గారి కెరీర్లోనే ఈ సినిమా ఇన్ని వసూళ్లను రాబట్టుకోవటం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ప్రకటించడం జరిగింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య వీరిద్దరు హీరోయిన్స్గా నటించినటువంటి ఈ సినిమాలో అందరి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులందరికీ మంచి ఆనందాన్ని పంచడం, అందరినీ కడుపుబ్బా నవ్వించడం, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఎంతగానో మెప్పించడం గొప్ప విషయం. అండ్ ఈ నేపథ్యంలో సినిమా టీం సంబరాలు చేసుకుంటున్నారు. బస్టర్ హిట్ ఇచ్చినందుకు విక్టరీ వెంకటేష్ గారు, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి ప్రేక్షకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.